హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు నేను చూసిన మూవీ వచ్చేసి మూవీ నాకెలా అనిపించిందో చెప్పాలంటే నాకైతే నచ్చలేదు. ఇట్స్ అన్ యావరేజ్ మూవీ. అక్కడక్కడ నచ్చుతుంది గానీ కంప్లీట్ మూవీ పరంగా చూసుకుంటే మాత్రం నాకు నచ్చలేదు. మూవీ యాక్చువల్లీ వీళ్ళు సెటప్ చేసుకున్న విధానం మనం చాలా ఏళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో చూస్తున్న ఒక టెంప్లేట్ ఉంటుంది గదా! ఫస్ట్ హీరో ఇంట్రడక్షన్ గాని, వరల్డ్ ఇంట్రడక్షన్, తర్వాతకి మిడిల్ ఇంటర్వెల్ దగ్గరికొచ్చేసరికి ఒక కాన్ఫ్లిక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తారు. సెకండ్ హాఫ్‌లో కాన్ఫ్లిక్ట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, స్టోరీ ఎలా ప్రోగ్రెస్ అవుతుందని చెప్పి చూపిచ్చి, దాని తర్వాత క్లైమాక్స్‌కొచ్చేసరికి ఒక ఎమోషనల్ కోర్ పెట్టేసుకొని, ఆ కాన్ఫ్లిక్ట్‌ని ఎలా సాల్వ్ చేశాడు హీరో అనేది మూవీ ఉంటుంది గదా! ఇది సేమ్ అదే టెంప్లేట్‌లో తీసుకెళ్ళి మంచిగా డీల్ చేసుంటే మాత్రం సినిమా పక్కా హిట్ అయ్యేది. చాలా సినిమాలు హిట్ అయ్యాయి ఇలా వచ్చి ఈ ఫార్ములాలో వచ్చి. ఒకటి ట్రేడ్స్ ఉంటాయి. లైక్ కామెడీ అక్కడక్కడ వస్తూ ఉంటుంది. అటు కామెడీ ఎందుకొస్తుందో కూడా తెలీదు. అండ్ ట్రేడ్స్ ఏసుకొని హిట్ అవుతాయి. కాకపోతే ఈ సినిమా అది డీల్ చేయలేకపోయింది. అది ఎన్ని విధాలుగా డీల్ చేయలేకపోయిందనంటే అన్ని విధాలుగా మ్యూజిక్ దగ్గర నుంచి అన్ని విధాలుగా పెంట చేసుకుంటూనే ఎళ్తుంది. ఎందుకలా చేసింది అని చెప్పి ఫుల్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఫుల్ రివ్యూలోకెళ్ళిపోతే ఫస్ట్ ఈ సినిమా స్టోరీ లైన్ తీసుకుంటే, ప్లాట్ లైన్ తీసుకుంటే, హీరో ఒక చిల్లరగా రిచ్ అండ్ చిల్లర గాయ్ అనమాట. అది మనకి ముందే చెప్పేశారు. ఆ చిల్లర గాయి అతని వరల్డ్‌లోకెళ్ళిపోయిన తర్వాతకి హీరోయిన్‌ని తో కలుస్తాడనమాట. హీరోయిన్‌తో కలిసిన తర్వాతకి హీరోయిన్‌తో లవ్‌లో పడతాడు. తర్వాత వీళ్ళిద్దరికి ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ వస్తుంది. హీరోయిన్‌కో ప్రాబ్లమ్ ఉంటది. ఆ ప్రాబ్లమ్ ఏంటనేది మూవీలో చూడండి. ఆ ప్రాబ్లమ్ వల్ల వీళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? దాని నుంచి జనరేట్ అయిన ఫన్ ఏంటి? తర్వాతకి క్లైమాక్స్ దగ్గరికొచ్చేసి హీరో ఈ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేశాడు? అతను ఎఫెక్ట్ అయిన విధానం ఏంటి? అని చెప్పి స్టోరీ ప్లాట్ లైన్ విచ్ ఇస్ సింపుల్. ఈ ప్లాట్ లైన్‌ని వీళ్ళు ఎన్ని విధాలుగా చే తి చేశారనంటే కామెడీ ఇంట్రొడ్యూస్ చేద్దామని చెప్పి ఇందులోకి క్రింజెస్ట్ కామెడీ అంటే ఇప్పుడు ట్రూప్స్ మనకి ఇంగ హీరో కాలేజ్‌లో ఉంటాడు. సో, కాలేజ్‌లో ఏదో ఒకటి చేయాలి. దీన్ని తీసుకెళ్ళి కేరళలో పెడతారనమాట. నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే చదువుకోవడానికి ఎవరైనా ఎళ్తే వాళ్ళకి డబ్బులున్నాయి. మరి పంపియాలనుకుంటే ఔటర్ కంట్రీస్‌కి కూడా పంపియాలి కదా! కేరళకి ఎందుకు పంపించాడని చెప్పి ఒక పాయింట్ అంటూ ఏముండదు. జస్ట్ కేరళ మరి సీనరీస్ కోసం బావుంటుందని జెప్పి పంపిస్తాడో ఎందుకో తెలీదు గానీ కేరళకి పంపించేస్తాడు. జస్ట్ లైక్ థాట్. సో, కేరళకెళ్ళిన హీరో అక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఇంగ ఆబ్వియస్‌లీ పక్కన ఒక ఫ్రెండ్ ఉంటాడు ఇలాంటి మూవీస్‌లో. ఆ ఫ్రెండ్‌ని ఏంటంటే భయ్యా భయ్యా అన్నట్టు చేతులు పట్టుకొని ఉంటాడు. సేమ్ అలాంటి ట్రూప్స్‌లోనే ఉంటుంది. అండ్ యాక్టింగ్ పరంగా గూడా మనకి పెద్దగా ఏముండదు. ఫస్ట్ డైరెక్షన్ గురించి మాట్లాడుకొని యాక్టింగ్ దగ్గరికెళ్దాం. డైరెక్షన్ గురించి మాట్లాడుకుంటే డైరెక్షన్ యాక్చువల్లీ సైడ్ యాంగిల్‌లో నేనేం నాకంత క్లారిటీగా ఏం తెలీదు. నేను చూసిన షాట్ నేను చెప్తున్నా, ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఎందుకంటే మూవీ త్రూ ఔట్‌గా మనకిది కనపడుతూనే ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ ఫేసింగ్‌లో నీకు ఒక సీరియస్ ఎమోషన్ కన్వే అయితుందనుకో, ఇది సైడ్ యాంగిల్‌లోకెళ్తుంది. సైడ్ యాంగిల్‌కి ఇట్లా పడినప్పుడు ఇందాక సీరియస్‌గున్న ఎక్స్‌ప్రెషన్ ఇప్పుడు నవ్వుతున్నట్టు మనకు కనపడుతుంది. మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసరికి సీరియస్‌గా ఉంటది. అది ఒక్కసారి కాదు మనకి చాలా సార్లు జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు ఏంటంటే మనం ఒకసారి డిస్కనెక్ట్ అయిపోతాం. ఇదేంటి ఇలా ఉందని చెప్పి. సో, అక్కడ అలాంటి కోర్ ఎమోషన్ గాని, ఈ ప్లాట్ లైన్ ఏదైతే ఉందో మనం చాలా సార్లు చూసాము. కానీ దాన్ని మనకి రూటెడ్ లెవెల్‌లో మనకెలా కనెక్ట్ చేయగలిగితే ఎంత కామెడీ గాని, ఏది మనల్ని బయటికి తీసుకెళ్ళకుండా ఆ వరల్డ్‌లోనే ఉంచి వీళ్ళు కనెక్ట్ చేయగలుగుతుంటే స్టోరీకి రూట్ చేయగలుగుంటే మనకి నచ్చేది. కానీ అదెక్కడ జరగదనమాట. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు యాక్టింగ్, యాక్టింగ్ దగ్గరికొచ్చేసరికి 'కిరణ్ అబ్బవరం' యాక్టింగ్‌కి నేను పెద్ద ఫ్యాన్ ఏం గాదు. బేసిక్‌గా నాకు 'కా' మూవీ హిట్ అయింది కూడా బికాస్ ఆఫ్ ది స్టోరీ లైన్. నాకు మొత్తం క్లైమాక్స్ లేకుండా మిగతా స్టోరీ అంతా నాకు యావరేజ్ మూవీ అనిపించుండే. కాకపోతే ఆ క్లైమాక్స్ ఏదైతే ఉందో ఇట్ వాస్ టాప్ నాచ్ టు ద నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో, ఆ క్లైమాక్స్ వల్ల ఆ మూవీ నాకింకా బాగా నచ్చింది గానీ పెర్ఫార్మన్సెస్ దగ్గరికొచ్చేసరికి 'కిరణ్ అబ్బవరం' నాకు మొనోటనస్ పెర్ఫార్మన్స్ లాగా అనిపిస్తుంది ఎప్పుడైనా. ఏ మూవీలో చూసినా సేమ్ పెర్ఫార్మన్స్ లానే ఉంటుంది. ఒక 3, 4 ఎక్స్‌ప్రెషన్స్ ఆ ఎక్స్‌ప్రెషన్స్ తోటి ఒక టెంప్లేట్ మూవీ కొట్టేసినట్టే ఉంటుంది గానీ, ఎక్కడ యాక్టింగ్ తోటి ఎక్సైల్ చేసినట్టే ఉండదు. బట్ లీడ్ యాక్ట్రెస్ ఎవరైతే ఉన్నారో, ఆ యాక్ట్రెస్ తన పెర్ఫార్మన్స్ చాలా బానే చేసింది. షీ డిడ్ ప్రిటీ గుడ్ ఇన్ హర్ రోల్. ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ దగ్గర నుంచి మనకు సెకండ్ హాఫ్ ఏదైతే ఉంటుందో, అదంతా తన చుట్టూరే ఎళ్ళిపోతుంది. అలాగని ట్రైట్స్ అంత బ్యాడ్ ఏం కాదు. మధ్యలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ కానీ ఇవన్నీ కామెడీ అక్కడక్కడ జనరేట్ అవుతూనే ఉంటుంది. కాకపోతే ఆ కోర్ ఏదైతే ఉంటుందో మనకి అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఎంజాయ్ చేసినట్టు మూవీ ఎక్కడ అనిపియదనమాట. అండ్ ఇంకా మిగతా సపోర్టింగ్ క్యాస్ట్‌లో చాలామందుంటారు. ఇప్పుడు 'వెన్నెల కిషోర్' గారు మధ్యలో వస్తారు. అది ఎందుకొచ్చారు, ఎందుకెళ్లారనేది తెలీదు. అదే టెంప్లేట్ మూవీలో
అలా ఎవరో ఒకళ్ళు రావాలి కాబట్టి ఆ టైంకి వాళ్ళొచ్చి ఏదో ఫన్ జనరేట్ చేయడానికి ట్రై చేస్తారు గానీ, అది ఫన్ అయితే నాకెక్కడ అనిపియలేదు. ఇట్ వాజ్ క్రింజ్. ప్యూర్‌లీ క్రింజ్ అనిపిచ్చింది. అండ్ అలానే 'మురళీధర్ గౌడ్' గారున్నారు. మనకి 'డీజే టిల్లులో' ఆయన క్యారెక్టర్ బేసిక్‌గా యాక్టింగ్ పర్ఫెక్ట్‌గానే ఉంటుంది. 'బలగంలో' గూడా బానే ఉంటుంది. బట్ ఆ లాంగ్వేజ్ ఏదైతే ఉందో తెలంగాణ స్లాంగ్ అయితే అతనిదుంటుందో అది ఎన్హాన్స్ చేస్తుంది. ఆయన ఎప్పుడైతే ఆంధ్ర స్లాంగ్‌లో తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తాడో అదెందుకో అతికినట్టు అనిపియదు. నాకిది 2-3 మూవీస్‌లోనే అలానే అనిపిచ్చింది. అండ్ ఇందులో గూడా అదే రిపీట్ అయిందనమాట. అండ్ వెన్ కమ్స్ టు మ్యూజిక్, మ్యూజిక్ గూడా పెద్దగా ఏం లేదు. ఒక్క పాట నచ్చింది. అది గూడా మనం 'కేరళ కుట్టియం' అని జెప్పి కేరళ బ్యాక్‌డ్రాప్‌లో ఒక సాంగ్ ఉంటుంది. ఆ ఒక్క సాంగ్ నచ్చింది గానీ మిగతాదంతా నాకు అంత పెద్ద మ్యూజిక్ పరంగా అంత మంచిగా ఏమి అనిపియలేదు. సో, దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. తీసుంటే బానే హిట్ అయ్యేది. కాకపోతే ఇట్ వాస్ నాట్ టేకెన్, అంటే మంచిగా తీయలేకపోయారు. దట్స్ ఇట్. నాకైతే నచ్చలేదు. ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఇట్ ఎ ట్రై, ఒకవేళ మీరు గనుక మూవీ చూసుంటే మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇఫ్ యూ లైక్ ది రివ్యూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. ఇప్పుడు 'డూడ్' సినిమాకెళ్తున్నాను. వచ్చి ఆ రివ్యూ కూడా పోస్ట్ చేస్తాను. ఇఫ్ యూ వాంట్ టు సీ ద రివ్యూ ప్లీజ్ సబ్స్క్రైబ్. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై. థాంక్ యూ.